తెలంగాణలో బీఆర్ఎస్ కు మరో ఎదురు దెబ్బ తగిలింది. సార్వత్రిక ఎన్నికల వేళ పలువురు సీనియర్ నేతలు బీజేపీ గూటికి చేరారు. మహబూబాబాద్, ఆదిలాబాద్ మాజీ ఎంపీలు సీతారాం నాయక్, గోడం నగేష్ కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. అలాగే హుజూర్ నగర్, కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యేలు సానంపూడి సైదిరెడ్డి, జలగం వెంకట్రావు ఢిల్లీలో తరుణ్ చుగ్ సమక్షంలో కాషాయ కండువ కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నేతలు లక్ష్మణ్, ఏలేటి మహేశ్వర్ రెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ కు మరో ఎదురు దెబ్బ తగిలింది. సార్వత్రిక ఎన్నికల వేళ పలువురు సీనియర్ నేతలు బీజేపీ గూటికి చేరారు. మహబూబాబాద్, ఆదిలాబాద్ మాజీ ఎంపీలు సీతారాం నాయక్, గోడం నగేష్ కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. అలాగే హుజూర్ నగర్, కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యేలు సానంపూడి సైదిరెడ్డి, జలగం వెంకట్రావు ఢిల్లీలో తరుణ్ చుగ్ సమక్షంలో కాషాయ కండువ కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నేతలు లక్ష్మణ్, ఏలేటి మహేశ్వర్ రెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ కు మరో ఎదురు దెబ్బ తగిలింది. సార్వత్రిక ఎన్నికల వేళ పలువురు సీనియర్ నేతలు బీజేపీ గూటికి చేరారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి మాధవ్ అందిస్తారు. మాధవి. థ్యాంక్ యూ ఆనంద్. ఢిల్లీ నుంచి దాని తర్వాత నిన్న రాత్రి అమిత్ షా జైపీ నడ్డాతో కలిసి కిషన్ రెడ్డి భేటీ అయ్యారు. అందులో కొంతమంది కూడా బీఆర్ఎస్ నుంచి కూడా బీఆర్ఎస్ కి వరుసగా అంటే డబ్బులు తగ్గించి ఉన్నాయి. ఒక తర్వాత ఒక రెండు బీఆర్ఎస్ నుంచి చేయడం జరుగుతుంది. అందులో సీతారాం నాయక్, నగేష్, జలగం వెంకట్రావు వీరందరూ కూడా బీజేపీలోకి చేరుకొని టికెట్లు ఆశిస్తున్నట్టుగా జరుగుతుంది. ఇంకా సీసీ పరిశీలనలో ఉన్న కొంతమంది అంటే మెయిన్గా ఒక్కొక్క కాన్స్టిట్యూన్స్ నుండి, ఒక్కొక్క పార్లమెంట్ నుండి 2-3 పేర్లు అయితే వినిపిస్తుంది. అందులో ముఖ్యంగా మహబూబ్ నగర్ నుంచి అయితే డీసీఆర్ అండ్ జితేందర్, మరియు మహబూబాబాద్ నుంచి సీతారాం నాయక్, ఖమ్మం నుండి జలగం వెంకట్రావు, ఆదిలాబాద్ నుంచి నగేష్, వరంగల్ కృష్ణప్రసాద్, నల్గొండ నుండి మనోహర్ రెడ్డి, పెద్దపల్లి నుండి ఎస్ కుమార్, అలాగే మిట్టపల్లి సురేందర్, మెదక్ నుంచి రఘునందన్ రావు, అంజిరెడ్డి వీరిద్దరి పేర్లు కూడా దాదాపుగా చూసుకున్నట్లయితే ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ నుంచి మనకు 2 పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. సో వీళ్ళల్లో ఎవరికి సీట్ ఇవ్వాలి అనేది అధిష్టానం మాత్రం ఇంకొక 2 రోజుల్లో రెండో విడత అభ్యర్థుల జాబితాను కూడా విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారని. మాధవ్, మరి ఈ యొక్క మార్పులు చేర్పుల విషయంలో కానీ, దాంతోపాటు ఇప్పుడు వలసల విషయంలో కానీ దీనికి సంబంధించి చూస్తే బీఆర్ఎస్ కుదేలవుతుందని కూడా అనుకోవచ్చు అంటారా? బీఆర్ఎస్ ఇప్పుడు మనం అసలు ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ అయిపోయింది ఆల్రెడీ. బీఆర్ఎస్ కి ఓట్లు వేస్తే మూసిగా వేసే అనేసి బండి సంజయ్ కానీ, కాంగ్రెస్ నేతలు కానీ అందరూ కూడా అంటూ ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితిలో చూస్తుంటే బీఆర్ఎస్ మాత్రం ఎక్కడో అసలు స్వామ్యంగా మనకి కనిపిస్తుంది. ఎక్కడ కూడా బీఆర్ఎస్ పొందుకునే పరిస్థితి కూడా ఎక్కడ కనిపించట్లేదు. ఎందుకంటే వరుసగా అందులో ఉన్న సిట్టింగ్ ఎంపీలు అనేది వరుసగా బీజేపీలోకి చేరడము, అలాగే కాంగ్రెస్ లోకి చేరుబాటు జరగడం అనేది ఇది ఒక ఇంతగా బీఆర్ఎస్ కి ఒక తీరిని లోటుగానే చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు కొత్త మునిగిపోయే పడవలో ఎక్కడం ఎందుకు అన్నట్టుగా ఆల్రెడీ మునిగిపోయింది బీఆర్ఎస్ పడవ. అందులోనే ఇంకా దాంట్లో ప్రయాణం చేయలేక ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు బీజేపీలోకి, కాంగ్రెస్ లోకి రావడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా సేఫ్ గేమ్ లో ఆడుతున్నట్టుగా సేఫ్ జోన్ లో కూడా వారు బీజేపీకి, కాంగ్రెస్ కి చేరడం జరుగుతుంది. ఇంకా బీఆర్ఎస్ అయితే బీఆర్ఎస్ కి ఓట్లు వేసినాం కానీ వాళ్ళు